టీడీపీకి ఎంపీ కేసినేని నాని షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే రాజీనామాకు సిద్ధపడిన కేసినేని నాని మరోసారి చంద్రబాబుకు జలక్కిచ్చారు. విజయవాడలో కేసినేని భవన్ పై టీడీపీ జెండాలు బ్యానర్లను తొలగిస్తున్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేసినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీల ప్లేస్ లో కేసినేని నాని శ్వేత ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ కేసినేని నాని టీడీపీ పార్టీకి మరొక షాక్ ఇచ్చారని చెప్పొచ్చి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేస్తాను, తన ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత టీడీపీ ఏదైతే ఆయన కార్యాలయం ఉంటుందో, లోక్సభ సభ్యుని కార్యాలయం ఉంది కేసినేని భవన్ అని, ఆ భవన్ కున్న టీడీపీ పార్టీ జెండాలను తొలగించారు. ఆ జెండాలు తొలగించిన తర్వాత ఆయన కుమార్తె కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు, పార్టీకి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. తాజాగా కేసినేని భవన్ కి ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తుంటాయో ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. గతంలో ఆ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, అలాగే చంద్రబాబు, కేసినేని నాని, ఆయన కుమార్తె కేసినేని శ్వేత నలుగురు ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించి తన ఫోటోతో పాటు తన కుమార్తె ఫోటో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పెద్ద ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్, టీడీపీ పార్టీకి పెట్టిన ఎన్టీఆర్, ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారో ఆయన ఫ్లెక్సీ ఒకటి పెద్దది ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజా నిర్ణయంతో మొత్తం టీడీపీ శ్రేణులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. కేసినేని నానిని పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఒద్దిగించే ప్రయత్నాలు పక్కన జరుగుతున్నాయనంటూ కూడా ప్రచారం నేపథ్యంలో ఆయన పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో వాళ్ళంతా షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.